అబ్బబ్బబ్బా, ఈయన పెట్టే గొరక్కి నిద్రపోలేము. అసలు నువ్వు ఏం చేస్తున్నావు టామ్? మనం అనవసరంగా ఇరుక్కునే వాళ్ళం. నేనేం చెయ్యను. ఇప్పటి వరకు నా జీవితంలో నేను ఇంత దారుణమైన గొరకని వినలేదు. తాతయ్య ఒకసారి చెప్పినప్పుడు నేను విన్నాను. ఆ వస్తువు తన బెడ్ కింద ఒక పెట్టెలో ఉందని విన్నాను. ఎవరు ఎవరు? దొంగతనానికి వచ్చావా? ఎక్కడికి పారిపోతున్నావు? దొంగని కట్టిపడేశారు రాగాని ఇప్పుడు పాడబోతున్నాను. నేను దొంగని కాదు, భీమ్ సింగ్. భీమ్ సింగ్, ఓ నో, ఏంటిది? భీమ్ సింగ్, నువ్వు దొంగతనానికి వచ్చావా? నిన్ను నేను ఈ కుటుంబంలో ఒకడు అనుకున్నాను, కానీ నువ్వు ఈ ఇంట్లోనే దొంగతనం చేస్తావని అనుకోలేదు. అరే తాతగారు, మీరు ఏమంటున్నారు? నేను కిచెన్ లో బాగా నిద్రపోతున్నాను. మీరు అరచే శబ్దం విని ఏంటా అని నేను ఇక్కడికి వచ్చాను. దొంగ కిటికీ నుంచి వెళ్ళిపోయాడు. మిత్రమా, అటు చూడు, ఒక చిన్న పిల్లాడు మనల్ని ఫాలో చేస్తున్నాడు. ఒక చిన్న పిల్లాడిని చూసి మనం ఎందుకు భయపడాలి? హలో లడ్డు సింగ్ గారు, మా ఇంటికి దొంగలు జొరబడ్డారు. వాళ్ళని ఇప్పుడే చేస్తున్నాను. చెక్ పోస్టులు అందరినీ చెక్ చేయమని చెప్పండి. ఓకే శివ. అంకుల్, సరెండర్ అవ్వండి, లేదంటే మేము చాలా భయపడిపోయాం. సరెండర్ కాకపోతే నువ్వేం చేస్తావు చిన్నపిల్లడా? పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. మిత్రమా, క్యాచ్. డాంగ్, నువ్వు పట్టుకో. ఏంటి వీళ్ళు క్యాచ్ అండ్ క్యాచ్ ఆడే ఆటని అసలు ఆపట్లేదేంటి? మనం ఆ చిన్న పిల్లడి పని తర్వాత చేసుకుందాం, కానీ ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రండి రండి రండి, అందరూ రండి, లైన్ లో నిలబడండి. అందరినీ చెక్ చేయాలి. ఏ దొంగతనం చేసినా సరే వాడిని నేను అస్సలు తప్పించుకోనివ్వను. కానీ చెకింగ్ ప్రాపర్ గా చేయండి. ఓ అంకల్, ఎక్కడికి వెళ్తున్నారు? ముందు చెక్ చేసుకోండి, ఆ తర్వాత వెళ్ళండి. ఏం చెప్పా? నువ్వు మమ్మల్ని చెక్ చేస్తావా? చూస్తుంటే నా వయసు ఏంటో తెలియట్లేదా?
మేము ఎలా దొంగతనం చేయగలం చెప్పా 3 గంటల సేపు నుంచి మేము నడుచుకుంటూ వస్తున్నాం. మాకు టాక్సీ దొరకలేదు, అలాగే ఆటో కూడా దొరకలేదు. ఇప్పుడు నువ్వు మమ్మల్ని చెక్ చేస్తా అంటావా? అంకల్ వద్దు కొట్టకండి అంకల్, వదిలేయండి, నా మాట వినండి, కొట్టకండి అంకల్. అయ్యో అమ్మా, కానిస్టేబుల్ నా మాట వినండి, వీళ్ళని తీసుకెళ్ళి డ్రాప్ చేయాలి. లడ్డు సింగ్ గారు, దొంగల గురించి ఏదైనా తెలిసిందా? లేదు శివ, ఇంతవరకు ఎవ్వరు దొరకలేదు. నేను పూర్తిగా అందరినీ చెక్ చేస్తూనే ఉన్నాను. వాళ్ళు వేరే మార్గం నుంచి తప్పించుకుంటారనుకుంటా. ఇవాళ నేను చాలా సేపు వాకింగ్ చేశాను. నీకు తెలుసా, నిన్న రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారు. కానీ వాళ్ళకెలా తెలిసిందో తెలియట్లేదు నా బెడ్ కింద నగలున్నాయని. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళ ఉన్నారు. ఇప్పుడున్న దొంగలందరికీ తెలివి చాలా ఎక్కువగా ఉంది. అందుకే చెప్తున్నాను సార్, మీరు అన్ని వస్తువులు బ్యాంకులో వేసేయండి. ఇక మీరు దొంగలకి భయపడక్కర్లేదు. అసలు నువ్వు ఏం చెప్తున్నావు? బ్యాంక్ లో కూడా ఇప్పుడు ఎక్కడ సేఫ్ గా ఉంటున్నాయి. ఇప్పుడంతా దొంగలు బ్యాంక్ లో కూడా దొంగతనం చేస్తున్నారు. బ్యాంక్ లో ఉన్న డబ్బులన్నింటినీ దొంగతనం చేసేస్తే కస్టమర్ వాళ్ళ డబ్బుల్ని ఎవరు తిరిగిస్తారు? నిజమేనా? అవునవును, సరిగ్గా చెప్తున్నారు. అందుకే నేను ఈ మధ్య బ్యాంకులో డబ్బులు అస్సలు వేయట్లేదు. నేను నా సోఫాలోనే డబ్బుల్ని చాలా జాగ్రత్తగా దాచుకుంటున్నాను. డబ్బులు అక్కడ ఉంటాయని అసలు ఏ దొంగ కూడా ఊహించలేడు కదా. మా ఇంట్లో డస్ట్బిన్ కి కింద ఒక చిన్న లాకర్ తయారు చేసి పెట్టాను. అందులో నేను అంతా సేఫ్ గా దాచుకున్నాను. ఇప్పటి వరకు నాకు ₹1 కూడా దొంగతనం అవ్వలేదు. మీరందరూ చాలా చాలా తెలివైన వాళ్ళలాగా ఉన్నారే. అదేలాగా నేను కూడా ఒక సేఫ్ అయిన లాకర్ ని మా ఇంట్లో రెడీ చేసి పెడతాను. నేను వెళ్ళొస్తాను. శివ, ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఒక దొంగతనం గురించి ఆలోచించావా నువ్వు? ఇప్పుడంతా దొంగతనాలు సీనియర్ సిటిజన్స్ వాళ్ళ ఇంట్లోనే జరుగుతున్నాయట. ఎస్ రేవా, యూర్ రైట్. మన కాలనీలో ఈ మధ్య చాలా దొంగతనాలు జరుగుతున్నాయి. ఎస్, ఐ హావ్ అ ప్లాన్. మనం ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్ ఇంటిలోనూ అలారం సెట్ చేయొచ్చు కదా. దొంగ ఇంట్లోకి జొరబడి దొంగతనం చేసిన వెంటనే మనకి అలారం వస్తుంది. ఆహా శివ, ఓహో ఐడియా అసలుకి శివ. నేను కూడా ఇలాగే ఆలోచించాను తెలుసా. నా ఆలోచన నీ ఆలోచన ఎప్పుడు ఒకేలా ఉంటుంది కదా. అవునవును, సరిగ్గా చెప్పారు. శివ మీ స్టూడెంట్ కదా. త్వరగా మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళాలి. దొంగలు దొంగలు దొంగలు! వాళ్ళు నా ఇంటికి వచ్చి నా నగలన్నీ దోచుకెళ్ళిపోతున్నారు. ఎవరైనా పోలీసుల్ని పిలవండి. ఎంత ధైర్యం రా నీకు! నేను నిన్ను వదలంటరా రే. కాష్టంలో వాడిని పట్టుకో. అమ్మో, ఏమైంది? నిన్ను వదలంటరా ఇవా. ఏంటి శివ అయితే? నేను నీవానే కదా, మనం అందరం ఒకటే కదా. వాడు గుద్దాడు, సరే నువ్వు కూడా అలాగే చేస్తే ఎలా చెప్పు?
సారీ లడ్డు సింగ్ గారు, మీరు ఇక్కడ ఉండడం నేను చూడలేదు. త్వరగా రండి, దొంగల్ని పట్టుకుందాం.